సార్ వాయిస్ క్లియరా? Yes, sir. Voice clear. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా అప్లైన్ చంద్రరావు సార్కి, అలాగే మన రంజిత్ సార్కి, ఈ కంపెనీ ఇంత సక్సెస్గా 20 ఇయర్స్గా నడుపుతున్న మన గౌతమ్ బాలి గారికి హృదయపూర్వక నమస్కారాలండి, పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫాము 20 ఇయర్స్ నుండి ఏకదాటిగా నడిపిస్తూ ఎంతోమంది కొన్ని లక్షల జీవితాలని మెరుగుపరుస్తూ మన ఇండియాలో పేదరికం అనేది చాలా వరకు ఉంది. ఈ పేదరికంలో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనకి ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మై సెల్ఫ్ ఈజ్ జల్లరాము. నేను ఫ్యూచర్లో అంతకుముందు మన వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రాకముందు నేను ఒక ఎంప్లాయీగా చేసినానండి. నేను చదువుకున్నది 10th క్లాస్ ప్లస్ ఐటీఐ. ఎందుకంటే ఆ రోజుల్లో ఐటీఐ చేస్తే ఏదో ఉద్యోగం వస్తుంది, ఎక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఐటీఐ చేయడం జరిగింది. అది కూడా మెకానికల్. ఈ మెకానికల్ చేయడం వల్ల ఉద్యోగం రాలేదు. నెక్స్ట్ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన రీతిలో ఫస్ట్ స్టార్టింగ్ నా శాలరీ చెప్పుకుంటే చాలా గ్రేట్. ఎందుకంటే 1000 రూపీస్. ఇప్పుడు 99లో 99లో 1000 రూపీస్ అయితే ఎక్కువ. అక్కడి నుంచి నా జర్నీ 2015 వరకు సాగింది. ఈ 2015 వరకు నా శాలరీ చూసుకుంటే సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుకుంటా అంటే 15 ఇయర్స్కి నా శాలరీ వచ్చేసి 18,000 అయింది అంతే. 2015 వరకు. అప్పుడు ఆ 15లో రిజైన్ చేయడం జరిగింది. ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత వ్యవసాయము తక్కువలో ఉండడం వల్ల ఒక బిజినెస్ పెడదామనే ఒక ఆలోచనతో ఒక అంటే అంతకుముందు నాకు ఏ అగ్రికల్చర్ అనుభవం లేదండి. ఒక అగ్రికల్చర్ బిజినెస్ చేద్దామని ఒక థింక్ మైండ్‌తోని నేను ఒక 1 ఇయర్ డిప్లొమా కోర్స్ చేయడం జరిగింది. చేసిన దీంట్లో తర్వాత నేను లైసెన్స్ తీసుకొని నెక్స్ట్ 2015, 16లో నాకు వ్యాపారం పెట్టడం. వ్యాపారం పెట్టిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాలు సక్సెస్‌గా బాగా రన్ జరిగింది. అప్పుడే నాకు వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది 2016. అప్పుడు ఈ బిజినెస్ చేయాలా? వెస్టేజ్ చేయాలని ఒక మైండ్ సెట్‌తో బిజినెస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. 6 ఇయర్స్ ఏకధాటిగా జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల బిజినెస్ లాస్ అవ్వడం. మళ్ళీ ఎప్పుడు 2022, 23 వరకు. ఈ 23లో బిజినెస్ లాస్ అవ్వడం, షాప్ క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు మన చంద్రరావు గారొచ్చి షాప్ ఎందుకు క్లోజ్ చేసినారు? శేఖర్ గారు నాకు అగ్రికల్చర్‌గా కొద్దిగా పరిచయము. దానివల్ల వచ్చి బంద్ చేయడం వల్ల ఇలా లాస్ వచ్చిందని చెప్పడం జరిగింది. చెప్పే రీతిలో ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. నువ్వు చేయగలవు, చెయ్యి అని చెప్పేసి ప్రపోజల్ చేసిన తర్వాత నేను టేకప్ చేయడం జరిగింది. నేనేం ఆలోచించలేదు సార్. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2016, 17లో అంతకుముందు 2008, 9 బెంగుళూరులో పరిచయమైంది కాబట్టి ఇది అప్పటి నుంచి కూడా మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి నేనేం ఆలోచించకుండా ఐడీ ఇవ్వడం జరిగింది. ఐడీ ఇచ్చిన తర్వాత మా బాబుకి ఆస్త్మా పేషెంట్ వల్ల ప్రొడక్ట్ వాడడం జరిగింది. ఇందులో హెల్త్ ప్రొడక్ట్ ఉన్నదనేసి అన్నారు. వెంటనే సార్‌కి అడిగినాను. ఐడీ ఇవ్వకుండే సార్‌కి అడిగినాను. అడిగితే, "సరే సార్, ఇందులో ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ వాడండి మీ బాబుకి" అని చెప్పడం జరిగింది. ఆ ప్రొడక్ట్ వాడినాను. కరెక్ట్‌గా 1 మంత్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను దీంట్లో టేకప్ చేయడం జరిగింది. అప్పుడు ఐడీ ఇచ్చినాను. ఐడీ ఇచ్చి నేను ఇందులో బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడాని ఈ ప్రస్తుతానికి పొజిషన్‌లో ఆహ్, చేసుకుంటూ అగ్రికల్చర్, ఎందుకంటే కూరగాయలు పండించడం, ఎందుకంటే అది నా కర్తవ్యం కాబట్టి కూరగాయలు పండిస్తూ ఈ బిజినెస్ టేకప్ చేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటలు, ఈవినింగ్ 4 అవర్స్. 4 గంటలు చేయడం జరుగుతుంది. టోటల్ కలుపుకుంటే 8 అవర్స్. ఇప్పటికి ప్రస్తుత పొజిషన్‌లో ఉన్నాను సార్. ఇదే నా టెస్టిమనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లెసన్‌లోకి వెళ్దాము. ఒక సీఎండీ డ్రాఫ్ట్ సార్. ఎందుకంటే
మన అప్లయన్స్ గ్రేట్ మెంటల్స్ కూడా చెప్తా ఉంటారు సిఎండితో మనం స్టార్ట్ చేయాలని. అలాగే సిఎండి వేసుకున్నాం సార్, ప్రతిరోజు వేసుకుంటాను. కాకపోతే ఈ రోజు కూడా సేమ్ పొజిషన్. సార్ థ్యాంక్ యూ. వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, అవుతుంది. ఒకసారి రొటేట్ చేస్తారా స్క్రీన్ మొబైల్? రొటేట్ చేయాలా? రొటేట్ చేస్తే ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందని. ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఒకసారి రొటేట్ చేయండి సార్. ఇప్పుడు సార్? సరేనండి, కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు వెస్టేజ్. ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్ అండి. ఇప్పుడు నేను తీసుకునే లెసన్ అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్లో మనకు హ్యూమన్ బాడీకి ఎన్నైతే విటమిన్స్ మినరల్స్ కావాలో మనం ప్రతి పంట కూడా భూమిలో ఉండే ఖనిజాలు తీసుకుంటూ మనకి ఈ మానవ జీవితానికి వ్యవసాయం అనేది మన భారతదేశంలో 70% మన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి సార్ ఇవి. ఎందుకంటే మనకి ఈ ఉద్యోగ రీతి కానీ ఇంకొక బిజినెస్ రీతి కానీ ఉంది 30%. 70% కూడా మన భారతదేశంలో అగ్రికల్చర్ ఎక్కువ. దీనికి మనం ఎంత కరెక్ట్గా అగ్రికల్చర్ కానీ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ఆరోగ్య రీతిలో చాలా వరకు ఇప్పుడుండే జనాభా పెరుగుదలను చూసుకొని మన ఇండియా ఏం చేసిందంటే రసాయనిక ఎరువులు తీసుకొచ్చింది. అది కూడా 1985లో 1968లో ఆల్రెడీ తీసుకొచ్చింది. కాకపోతే అప్పుడు మన గవర్నమెంట్ తీసుకురాలేదు. నెక్స్ట్ అది రాను ఒక దీనిగా తీసుకొచ్చి జనాభా పెరుగుదలను బట్టి మనము ఈ ఆహార కొరత స్టార్ట్ అవుతుందని చెప్పి రసాయనిక ఎరువులు తీసుకొచ్చి ఆహారం పెంచే పద్ధతిలో సైంటిస్టులు ఇప్పుడు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రసాయనిక ఎరువులే మనకి ఈ ఆరోగ్య సమస్య తీసుకొచ్చింది. ఈ తీసుకురాని పద్ధతిలో చాలా వరకు కూడా ఇప్పుడు పురుగు మందు కొట్టందే వ్యవసాయం పండే పద్ధతి లేదు. ఎందుకంటే ఇప్పుడుండే కాలానుగుణంగా క్లైమేట్ని, వాతావరణం, పొల్యూషన్, నెక్స్ట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో చూడండి, అంతకుముందు చాలా తక్కువ టెంపరేచర్ ఉండే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ ఆల్రెడీ 28, 21, 30 ఆ రేంజ్లోకి నార్మల్ టెంపరేచర్ కూడా వచ్చింది. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల భూమిలో ఈ సాయిల్ టెంపరేచర్ పెరగడం వల్ల pH వాల్యూ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ pH వాల్యూ అప్ అండ్ డౌన్ అవ్వటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్క పెరుగుదల కానీ, ఈ లోపల ఖనిజాల లవణాలు కానీ, ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల కానీ, పురుగు మందులు, తర్వాత ఈ కలుపు మందులు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రసాయనిక మందులు స్ప్రే చేయందే పంట దిగుబడి రావట్లేదు. ఒకవేళ ఈ ఫెర్టిలైజర్ ఎక్కువ వేసినా కూడా పంట దిగుబడి తగ్గిపోతుంది. అప్పుడు పూర్వం ఉండే రోజుల్లో ఒక ఎకరాకి ఏం లేకుండా ఈ ఆర్గానిక్ పండించుకుంటూ ఎకరా 15 బస్తాలు వచ్చేవి. కానీ అప్పుడు పెట్టుబడి లేదు. ఇప్పుడు పెట్టుబడి పెట్టినా కూడా ఎకరాకి 30 బస్తాలు, 30 క్వింటాలు కూడా రావట్లేదు. ఎందుకంటే అంత పొల్యూషన్, అంత సాయిల్ కండిషన్ కూడా
చేంజ్ అయిపోయింది. దానివల్ల చూడండి ఈ ఈ ఎరువులు ఈ ఫెర్టిలైజర్ వాడకం లెవెల్ చూడండి 2015 వరకే నేను తీసుకున్నాను. ఎందుకంటే రాను రాను పెరుగుతూ ఉంది. ఈ పెరగడం వల్ల ఫెర్టిలైజర్ కెమికల్స్ కూడా ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు పంట పెరుగుదల రావాలంటే ఫెర్టిలైజర్ ఎక్కువ వేయాలి. ఎక్కువ వేయడం దాంట్లో కెమికల్ పర్సెంటేజ్ కూడా రాను రాను పెరుగుతుంది. ఇప్పుడు యూరియా తీసుకోండి, యూరియా 42% నత్రజని, అంతకుముందు 36, 28 ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడు మొక్క పెరుగుదల రాకపోవడం వల్ల వాళ్ళు కూడా సైంటిస్టులు ఇంకా నత్రజని పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు 42% ఆల్రెడీ తీసుకొచ్చింది. ఈ నత్రజని 42% తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఈ భూమిలో ఉండే అనుకుంటాం యూరియా వేయంగానే మొక్క పెరుగుదల తొందరగా వచ్చింది, కానీ మొక్క పెరుగుదల తొందరగా వచ్చింది కానీ దానికో ఉండే ఈ లవణాలు ఖనిజాలు మొక్క తీసుకోవట్లేదు సార్. ఎందుకంటే యూరియా వేయడం వల్ల నత్రజని ఎక్కువ రావడం వల్ల చూడండి సార్, ఈ రెడ్ సింబల్ చూడండి, ఈ ట్రయాంగిల్ గుర్తులో ఈ రెడ్ సింబల్ ఇస్తుంది. ఈ రెడ్ సింబల్ ప్రతి ఒక్క టెక్నికల్ కూడా కంపెనీ మెన్షన్ చేయాలి సార్. ఈ మెన్షన్ ఎందుకు చేస్తుందంటే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏంటంటే క్వాలిటీ చెక్ చేస్తారు. ఆల్రెడీ ఏ ఒక్క టెక్నికల్ వచ్చినా కూడా క్వాలిటీ చెక్ చేసి దాంట్లో టెక్నికల్ ఎంత పర్సెంటేజ్ మిక్స్ అవుతుంది, దీంట్లో ఏ విధంగా సజెషన్ చేయాలి అన్ని కూడా ఈ సింబల్లో కూడా ఉంటాయి సార్. ఇది మోనోక్రోటోపాస్ అని చెప్పేసి 36% ఇది యాక్చువల్గా ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసినా కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ మార్కెటింగ్ జరుగుతుంది. మార్కెటింగ్ ఇది ఎందుకు బ్యాన్ చేసిందంటే దీనివల్ల ఒకసారి దీన్ని స్ప్రే చేయటం వల్ల మొక్క పైన ఇది 25 days ఆల్రెడీ కెమికల్ ఆల్రెడీ కూరగాయల్లో ఉంటుంది. ఆల్రెడీ రీసెర్చ్ కూడా సైంటిస్టులు కూడా రీసెర్చ్ చేసింది. ఇది మస్ట్ అండ్ షుడ్ షూర్ సార్. ఇది 25 days ఆల్రెడీ కెమికల్ మన కూరగాయల్లో ఉంటుంది. దీన్ని అంతకుముందు ఏం సజెషన్ చేసినారంటే సైంటిస్టు ఇది పూత రాక ముందు వాడుకోవచ్చు అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతులకు అంత అవగాహన లేక కూరగాయలు ఆల్రెడీ కాపు దశ తర్వాత కూడా స్ప్రే చేయడం జరుగుతుంది, కొన్ని క్రిమి కీటకాలు అనువించి. ఎందుకంటే ఇన్సెక్టిసైడ్ కొద్ది నల్లదోమ పేన్ అంటారు, నల్ల పేని నల్లగా ఆకులు అయిపోతాయి, అవి దీనికి రిలీఫ్ వస్తుంది. కానీ ఏ పురుగు మందు కొట్టినా కూడా ఎటువంటి తెగులు మందు కొట్టినా దానికి రిలీఫ్ రాదు. అటువంటి పరిస్థితుల్లో ఇది స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ రెడ్ సింబల్ ఉన్నది వెరీ డేంజర్. ఈ డేంజర్ కెమికల్ మనకి స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు తోటకూర ఉంది సార్. తోటకూర చాలా వరకు కూడా మనము ఈ రోజు మందు కొట్టి రేపు తీసి అమ్మేస్తున్నారు. ఎందుకంటే రైతులు, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు స్ప్రే చేయాలి, తప్పదు. కానీ ఇది చేయడం వల్ల ఏమంటే 25 అసలు ఆల్రెడీ 120 కూడా ఆ స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే దీంట్లో ఆ కెమికల్ అంత డేంజర్ కెమికల్ ఉంది. ఇది వాడకూడదు. రైతులు కూడా మనం సజెషన్ చేయొచ్చు సార్, ఇది పూత దశ వచ్చిన తర్వాత మీరు వాడకండి, ఆకుకూరలు వాడకండి. ఇది పూత రాకముందు ఏదైనా కమర్షియల్ బీర, బెండ, కాకర ఇవి ఏమైనా ఉంటే మనకి వాడుకోవచ్చని ఒకసారి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఈ ఎల్లో సింబల్ ఏంటంటే దానికి కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది సార్. ఈ పర్సెంటేజ్ తక్కువ ఉండడం వల్ల కొంతవరకు పూత దశలో కొట్టుకోవచ్చు, అది కాయ దశలో కూడా కాదు. ఈ ఎల్లో సింబల్ స్ప్రే చేయడం వల్ల కొంతవరకు రిలీఫ్ పర్వాలేదు. నెక్స్ట్ బ్లూ సింబల్. ఈ బ్లూ సింబల్ అనేది ఏదైతే క్రాప్ వచ్చిన తర్వాత మనం ఏదైతే స్ప్రేయింగ్ చేసుకుంటామో ఈ బ్లూ సింబల్ 50% వరకు, ఈ 50% వరకే ఇది కెమికల్ ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక 10 days ఆర్ 12 days తర్వాత ఈ కెమికల్ అనేది ఎవాబరేట్ అవుతుంది. ఎందుకంటే మొక్క పెరుగుదల, కాయ దిగుబడి దీంట్లోన ఈ వాతావరణం, గాలికి, ఎండకి ఇది ఎవాబరేట్ అవుతుంది. ఈ ఎవాబరేట్ అవ్వడం వల్ల మినిమం ఒక 12 ఈ 12 days కూడా ఇప్పుడు బెండ అనుకోండి, ఈ రోజు నేను బెండ వేసిన తర్వాత ఈ స్ప్రే చేసిన తర్వాత 2వ రోజు కాయ విరాలి. కాయ విరగకపోతే అది ముదిరిపోద్ది. అందుకు ఆ విధంగా కూడా ఈ కెమికల్ అనేది బెండలో ఉండిపోద్ది. కొన్ని కూరగాయలు ఏంటంటే ఈ రోజు కొట్టి రేపు తీయడం వల్ల చాలా వరకు స్ప్రే చేయడం వల్ల రైతులకు అవగాహన లేక మనకి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇది సార్ గ్రీన్ సింబల్. ఈ గ్రీన్ సింబల్ కూడా ఈ రోజు స్ప్రే చేసిన తర్వాత 48 hours దీన్ని తీసి కోత కొయ్యొచ్చు పంట. ఎందుకంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ ఎక్కువ యాడ్ చేయరు. ఈ ఒకవేళ కెమికల్స్ ఉన్నా కూడా మన హ్యూమన్ బాడీకి అంత ఎఫెక్ట్ ఉండదు. ఈ ఎఫెక్ట్ ఉండకపోవడం వల్ల ఈ గ్రీన్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం సజెషన్ చేయొచ్చు ఎక్కువ. ఈ గ్రీన్ సింబల్ ఏంటంటే దీంట్లో చాలా వరకు మనకి కాపరు, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, తర్వాత పొటాసు, తర్వాత సిలికాన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల మనకి ఎఫెక్ట్ తొందరగా ఉండదు. ఇది ఆల్రెడీ చేసుకోవచ్చు.
ఇది సజెషన్ చేయడం వల్ల రైతులకి ఇబ్బంది ఉండదు, మనకి కూరగాయలు మన ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూడండి సార్, ఈ కెమికల్ ఆల్రెడీ ఈ గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ సెంటర్లో ఒక రెడ్ సింబల్ ఇచ్చి ఉన్నారు. ఇది ఎన్ఓసిఏ, ఇది నేషనల్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సింబల్. ఇది 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 ఇచ్చిన తర్వాత దీంట్లో తేడా ఉంది సార్. ఏదైనా కెమికల్లో ఈ సింబల్ ఉంటే మంచి కెమికల్ అని మనం చెప్పొచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఈ కెమికల్ అన్ని కంపెనీకి ఇవ్వరు సార్ ఈ సింబల్. నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్, ఇప్పుడు సింజెంటా కానీ తర్వాత చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి, టాటా, ఇలాంటి కంపెనీస్కి ఈ సింబల్ ఇస్తుంది. ఈ సింబల్ ఇస్తే ఈ యాగదాటికి మనం చెప్పొచ్చు సార్. ఇది సార్ పురుగు మందులు. నేను సింబల్స్ ఎందుకు చెప్పినానంటే రేపొద్దున మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏవైనా సింబల్స్ వచ్చి రైతుకి మనం సజెషన్ ఇవ్వచ్చు. రైతు దగ్గర నుంచే మన ఆరోగ్యం ఎక్కువ వస్తుంది సార్. ఎందుకంటే రైతు రసాయనాలు పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల ఈ ఆరోగ్యాలు ఎక్కువ హాస్పిటల్ పాలవుతున్నాయి. మనం సజెషన్ చేయవరకు ఎంతో ఒక 1% అయినా మనం సేవ్ చేయొచ్చు కదని ఒక ఆలోచనతో ఈ సింబల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన లెసన్లోకి పోదాం. ఇప్పుడు అగ్రి మన కంపెనీ ఏం చేసిందంటే, ఇప్పుడు డైరెక్ట్ మన హెల్త్ ప్రోడక్టే కాదు, హెల్త్ సప్లిమెంటరీ కాదు, నెక్స్ట్ రైతుల దగ్గర నుండి కూడా మనం హెల్త్ తీయాలని ఒక ఆలోచనతో ఈ అగ్రి ప్రోడక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ అగ్రి ప్రోడక్ట్స్ ఏంటంటే ఎక్కువ కాకుండా ప్రతి ఒక్క పంటకి అనుగుణంగా ఒక 8 ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చే క్రమంలోన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే సాయిల్లో కలిపేది అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి గ్రెయిన్స్. ఈ రెండు ఫస్ట్ సాయిల్ నుంచి మనకు వచ్చేది. సాయిల్లో కండిషన్ చేంజ్ అయితే ఆటోమేటిక్ పంట చేంజ్ అవుద్ది అనే ఒక ఆలోచనతో అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అందిస్తూ ఉంది. ఇప్పుడు రసాయనిక ఎరువులు యూరియా, డిఏపి, ఆ తర్వాత గ్రోమర్ అని ఈ 3 కూడా 20-20-03 28-28-0 అంటే అది పర్సెంటేజ్ అనమాట. ఈ 28-28-0 గ్రోమర్ ఏంటంటే నత్రజని, ఫాస్ఫరస్, కాల్షియం అంటే 3 విధాలుగా దీన్ని డివైడ్ చేసి పెట్టారు. మన హ్యూమిక్ అగ్రి గ్రాన్యూల్స్లో కూడా ఇవి ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో నత్రజని దొరుకుద్ది, మెగ్నీషియం, కాల్షియం ప్రతి ఒక్కటి కూడాని ఇది వేయటం వల్ల భూమిలో ఉండే ఖనిజాలు కూడా తీసుకొచ్చి మొక్కకు అందించే కెపాసిటీ మన అగ్రి గ్రాన్యూల్స్లో ఉందండి. తర్వాత అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కూడా, ఇది ఈ లిక్విడ్ కూడా చూడండి లిక్విడ్ బయో స్టిమ్యులెంట్ ప్రోడక్ట్ అంటే ఇది బయో ప్రోడక్ట్ కాదు, ఇది బయో ప్రోడక్ట్ వేరే. ఎందుకంటే ఈ కెమికల్ ఏంటంటే ఓ కెమికల్ అండ్ బయో కెమికల్ అండ్ ఆర్గానిక్ కెమికల్ అండ్ సేంద్రీయ వ్యవసాయం. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయం ఆల్రెడీ మనం సొంతం రెడీ చేసుకోవచ్చు. ఈ స్టిమ్యులేటివ్ కాంటెంట్ 6.0 అంటే చాలా తక్కువ హ్యూమిక్ అనమాట. ఈ హ్యూమిక్ తక్కువ ఉండడం వల్ల ఏటవుద్దంటే భూమి సాయిల్ కండిషన్ కూడా చేంజ్ అవ్వదు. ఇది కెమికల్లో కూడా 30% హ్యూమిక్ ఉంది. ఈ 30% హ్యూమిక్ ఎక్కువ వేయటం వల్ల కూడా కొంతవరకు మనకి ఉపయోగం ఉండదు. దాంట్లో కొంతవరకే తర్వాత ఆ 30% వేయడం వల్ల కూడా సాయిల్ కండిషన్ కూడా పోవడం జరుగుతుంది. తక్కువ పెర్సెంట్లోనూ ఆర్గానిక్లో మన కంపెనీ తీసుకొచ్చింది. ఈ తీసుకురావడం వల్ల తర్వాత పొల్యూషన్ చాలా వరకు కూడా ఈ కెమికల్ ఎక్కువ అవటం వల్ల పొల్యూషన్ కూడా పెరుగుతూ ఉంది. మనకు కనిపించిన పొల్యూషన్ సార్. ఇది ఆల్రెడీ ఒక గవర్నమెంట్ గ్లైపోసెట్ అని చెప్పేసి మనకు ఈ కలుపు మందు ఒకటి తీసుకొచ్చినారు. ఈ గ్లైపోసెట్ వల్ల ఆల్రెడీ క్యాన్సర్ కూడా వచ్చింది. ఆల్రెడీ రీసెర్చ్లో తీసుకున్నారు. దీనివల్ల పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే క్లైమేట్లో మనము స్ప్రే చేసేటప్పుడు మనకి మా పక్క ఉన్న వాళ్ళకి గాలిలో కూడా చాలా దూరం స్మెల్ వస్తుంది చూడండి. ఆ స్మెల్ వల్ల ఏంటంటే ఇది పొల్యూషన్ కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ ఆర్గానిక్ వ్యవసాయం పండించండి చాలా ప్రోత్సాహం చాలా అమౌంట్ కూడా ఖర్చు పెట్టి కొన్ని వేల కోట్లు కూడా ఖర్చు పెడుతుంది. దీన్ని మనం కూడా అవగాహన ఇవ్వచ్చు. అవగాహన ఇవ్వడం వల్ల చాలా మంది రైతులు కూడా అర్థం చేసుకునే దీంట్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు మన అగ్రి గ్రాన్యూల్స్ మనకి
ఈ అగ్రి గ్రాన్యుల్స్ వల్ల దీంట్లో 16 రకాల పోషకాలు ఉంటాయి సార్ దీంట్లో. ఈ పోషకాలు ఉండడం వల్ల సాయిల్ కండిషన్ చేంజ్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ బాగా మొక్కకి అందిస్తుంది. ఆక్సిజన్ ఎలాగ అందిస్తుందంటే ఈ గ్రాన్యుల్స్ వేయడం వల్ల సాయిల్ లూజ్ అవడం వల్ల బయట ఉండే ఎయిర్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి వేరు వ్యవస్థకి, ఈ వేరు వ్యవస్థలో కూడా ఈ మొక్క నాటేటప్పుడు ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల మొక్క వేరులో రైజోబియం అనే ఒక కణం ఉంటుంది సార్. ఇది ఈ మనం మొక్క పైకి ఏదైనా మొక్క తీసుకునేటప్పుడు పైకి లాగా చూడొచ్చు. ఆ వేరులోన చిన్న చిన్న బొడిపిల్లాగా రైజోబియం అనే ఒక ఆ కణం ఉంటది. ఎప్పుడైతే ఆ రైజోబియం డెవలప్మెంట్ అవుద్దో ఆ రోజే మనకి హీల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది సార్. మనకి ఈ రసాయనిక ఎరువులు కానీ ఈ రసాయనిక పురుగు మందులు ఎక్కువ వేయటం వల్ల ఆ రైజోబియం ఉండదు సార్. చాలా వరకు చూడండి పొలాల్లో, నేను ఆల్రెడీ చెక్ చేసి ఉన్నాను. ఏదైతే ఆర్గానిక్ మనకి గ్రాన్యుల్స్ వాడే మొక్కకి రసాయనిక ఎరువులు వాడే ఒక మొక్కకి మనమే టెస్ట్ చేయొచ్చు. ఒక మొక్క వేసి ఈ రైజోబియం ఎప్పుడైతే వేరే వ్యవస్థ డెవలప్మెంట్ అవుద్దో ఆ రోజే మనకి హీల్డింగ్ కానీ మొక్క పెరుగుదల కానీ దాంట్లో ఉండే ఇమ్యూనిటీ లోపల ఉండే ఖనిజాలు లవణాలు తీసుకునే క్రమంలో ఈ రైజోబియం ఎక్కువ ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాం చాలా వరకు ఏరులో బొడిపులో ఏదో వైరస్ వచ్చింది. కాదు సార్, అది ఈ వైరస్ రాకుండా ఇది రైజోబియం ఏంటంటే దీంట్లో ఈ వాతావరణంలో ఉండేవి, నెక్స్ట్ ఈ భూమిలో ఉండే ఖనిజాలు మొక్కకి పుష్కలంగా తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ గ్రాన్యుల్స్ చేయడం వల్ల చాలా వరకు మనము సజెషన్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చే పంట మొక్కజొన్న, వేరుశనగ ఎక్కువ ఉంది. ఈ ఎక్కువ ఉండడం వల్ల మనము చాలా ఎక్కువ నేను చెప్తే క్రమంలో, నేను ఫీల్డ్కి వెళ్ళే క్రమంలో చాలా ఎక్కువ చెప్తా ఉన్నాను. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ అయిపోతుంది రైతుకి. అన్న చెప్పడం వల్ల కొద్దిగా వెనకడుగు వేయడం వల్ల వస్తుంది. ఆయనకి రైతుని బట్టి మనం చూసుకొని మనం సజెషన్ చేయిస్తే మా ఆక్వజల్ వేయండి, తర్వాత ఈ గ్రాన్యుల్స్ వేయండి, లేకపోతే ప్రొటెక్ట్ వేయండి ఒకేసారి మనం చెప్పడం వల్ల రైతు ముందుకు రావడం లేదు. దానికి రైతుకు అనుగుణంగా మనం ఏవైతే సజెషన్ చేస్తామో కొంతవరకు మనము చేయొచ్చు. ఇది చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎకరాకి 10 కేజీలు మనకి ఈ హ్యూమిక్ గ్రాన్యుల్స్ తర్వాత 8 ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. అదే లిక్విడ్ ఫార్మేషన్ ఏంటంటే మొక్క పుట్టిన తర్వాత 25 రోజుల తర్వాత మనము స్ప్రే చేసినట్టుంటే ఈ 25 రోజుల తర్వాత మనకి ఈ మొక్క వేర్ల మీద రైజోబియం అనేది స్టార్ట్ అవుద్ది. ఈ స్ప్రే చేయడం వల్ల ఆల్రెడీ మొక్క పెరుగుదల అనేది స్టార్ట్ అవుద్ది. ఈ స్ప్రేయింగ్ సార్ ఇది గ్రాన్యుల్స్. నెక్స్ట్ మనకి అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి చాలా వరకు కూడా మనము సజెషన్ చేసేటప్పుడు ఇది మనకి తెగులు మందు సరే. యాక్చువల్గా పురుగు మంది అయితే ఏదో ఒక స్ప్రే చేస్తే పురుగు క్లియర్ అవుద్ది. కానీ ఫంగస్, వైరస్ ఎప్పుడైతే మొక్కకి అటాక్ అవుద్దో అప్పుడు ఏ మందులు కూడా పనిచేయవు సార్. ఎందుకంటే ఈ ఫంగస్ అనేది భూమి నుంచి చాలా వరకు వస్తుంది. ఈ వాతావరణం కూడా ఈ మంచు వల్ల ఇప్పుడు ఎక్కువ ఫంగస్ ఎక్కువ వస్తాయి సార్. ఈ ఫంగస్ రావడం వల్ల ఎటువంటి కెమికల్ కూడా స్ప్రే చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ ఉపయోగం లేకపోవడం వల్ల పంట లాస్ అవడం జరుగుతుంది, రైతు కూడా లాస్ అవడం జరుగుతుంది. ముందు నుంచే మనం కానీ మన అగ్రి ప్రొటెక్ట్ కానీ రైతుకి సజెషన్ చేసినట్టుంటే ఇప్పుడు యాక్చువల్గా చాలా వరకు మన అగ్రికల్చర్లో నాకు జూమ్లో చెప్పడం జరిగింది. యాంటీ ఫంగస్, యాంటీ వైరస్ ఆల్రెడీ ఉంది. దీనివల్ల ఎక్కువ వేరుశెనగ మొక్కలు చనిపోవడం కానీ, తర్వాత మొక్కజొన్న చనిపోవడం కానీ, ప్రతి ఒక్క పంటలో మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంది. దీనికి వాళ్ళు కెమికల్స్ సజెషన్ చేసినారు, అది వేరే. మన ప్రొటెక్ట్ కానీ మనం ఇప్పుడు కానీ సాయిల్లో కనుక సజెషన్ చేసినట్టుంటే 100% రిజల్ట్ సార్. ఆ రిజల్ట్ కోడ్ని ఈ ప్రొటెక్ట్ చేయడం వల్ల మొక్క పుట్టినప్పటి నుంచే దానికి ఈ ఫంగస్ సోకకుండా ఇది మంచి క్రాపింగ్, హీల్డింగ్ చాలా వరకు వస్తుంది. ఈ ప్రొటెక్ట్ ఎంతవరకు మిక్స్ చేయాలి, ఏం చేయాలనుకుంటే వేరుశెనగకి మినిమం 1 కేజీ వరకు సజెషన్ చేయాలి సార్ రైతుకి. ఎందుకంటే ఆల్రెడీ సాయిల్లో కాబట్టి, స్ప్రేయింగ్ కాదు, సాయిల్లో కాబట్టి 1 కేజీ వరకు అని రిఫర్ చేసినట్టుంటే వేరుశెనగ మొక్కలు చనిపోవడం అంటూ చాలా వరకు, అంటే 90% వరకు క్లియర్ అవుతుంది సార్. ఇప్పుడు చాలా వరకు నేను ఫీల్డ్కి వెళ్ళాను, ఆల్రెడీ వేరుశెనగ వేసిన చాలా మొక్కలు చనిపోతాను. వాళ్ళు చెప్పినా వినరు. ఎందుకంటే ఈ రైతుకి అవగాహన లేక మనం చెప్పినా వినట్లేదు. వినకపోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. తర్వాత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. స్ప్రేయింగ్ చేయండి కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పినా కూడా మనం రేటు చెప్పంగానే వెనకడుగు వేయడం వల్ల వస్తుంది. చాలా మంది వినేవాళ్ళు ఉన్నారు, వింటారు. ఆ విధంగా మనము స్ప్రేయింగ్లో అయితే మినిమం 400 grams per ఎకరా, ఎందుకంటే 40 grams per 16 liters చేసుకొని వేరు తడిచినట్టు స్ప్రేయింగ్ చేయమనాలి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఎకరాకి 10 ట్యాంకులు అయితే సరిపోద్ది. 15 ట్యాంకులు కొట్టినా పర్వాలేదు సార్. ఎందుకంటే మొక్క వేరు వరకు మనకు ప్రొటెక్ట్ పౌడర్ కానీ స్ప్రేయింగ్ ఇచ్చినట్టుంటే
దానికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆకు మీద కాకుండా కాండం లోపల వెళ్ళిన వరకు స్ప్రే చేసినట్టుంటే చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎన్ని లీటర్లు మనం స్ప్రే చేసినామని కాదు, ఎంత ప్లేస్కి మనం స్ప్రే చేసినామని చూడాలి. ఎకరాకి 20 ట్యాంకులైనా పర్వాలేదు, ఎందుకంటే అదే ప్లేస్లో స్ప్రేచింగ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ ప్రొటెక్ట్ పౌడర్ మనము రిఫర్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మొక్కజొన్న కూడాని ఇది సాయిల్లో ఇచ్చుకోవచ్చు, లేదంటే స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకున్న తర్వాత మనది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్. దీంట్లో మనం బ్యాక్ సైడ్ కవర్ పైన చదివినట్టుంటే చాలా వరకు దీంట్లో లీఫ్ స్ప్రింట్ కానీ, తర్వాత మన దాంట్లో ఉండే కంటెంట్స్ ముందు మనం తీసుకోవాలి. కంటెంట్స్ చాలా వరకు ఉన్నాయి, కాపరు, మెగ్నీషియం, సల్ఫరు, ఐరన్ చాలా వరకు కూడా పెర్సెంటేజ్తో మన కంపెనీ ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చి ఉన్నది. ఈ లోపం వల్లే పసుపు ఆకు రావడము, లేదంటే ఆకు ఎండుబారిపోవడం చాలా వరకు వస్తూ ఉంటాయి. దీన్ని మనము సజెషన్ చేసినట్టుంటే చాలా వరకు మనము రైతుకి మేలు చేసినట్టు ఉంటుంది, మనకి కూడా చాలా బాగుంటుంది సార్. ఇది వాడటం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అగ్రి గోల్డ్ సార్. ఇది అగ్రి గోల్డ్ వచ్చేసి ఫస్ట్ మనం ఏదైనా క్రాప్కి మనకి వేరుశెనగకైనా ఇవ్వచ్చు. వేరుశెనగకి ఎప్పుడంటే వేరుశెనగ వేసిన పూత దశలో 45 days అబోవ్, 45 days అబోవ్ కానీ మనము ఈ పూతకు కానీ మనం అగ్రి గోల్డ్ కానీ సజెషన్ చేసినట్టుంటే ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది. అగ్రి గోల్డ్ ఎకరాకి ఇంచుమించు 200 grams, 200 grams కానీ ఎకరాకి ఇచ్చినట్టుంటే ఫ్లవరింగ్. నెక్స్ట్ కింద వేరుశెనగ ఓడ వ్యవస్థ, అంటే ఈ వేరుశెనగ ఓడ ఎంత ఎక్కువ ఓడ వ్యవస్థ వస్తే అంత దిగుబడి పెరుగుతుంది. ఈ పెరిగే రీతిలో మనం దీన్ని సజెషన్ చేయవు. దీన్ని ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ నుంచి ఇమ్యూనిటీ అనమాట, భూమిలో ఉండే ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఫ్లవరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఫ్లవరింగ్ కూడా 2 తేడాలు ఉంటాయి సార్. ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చేసి మన ఇది ఏంటంటారు, స్త్రీ పురుష, అంటే ప్రతి ఒక్క మొక్క కోడుని ఫస్ట్ పురుష బీజ కణాలతో పూత వస్తుంది. చాలా మంది అంటారు రైతులు పూత రాలిపోతుంది, పూత రాలిపోతుంది, కానీ అది పూత రావడం కాదు సార్. అది పూత వచ్చిన తర్వాత ఆల్రెడీ రాలిపోద్ది. రాలిపోయిన తర్వాత మనకి ఈ కాయ పూత అనేది వస్తుంది, అంటే స్త్రీ బీజ కణాలతో వస్తుంది. ఇది క్లైమేట్తో సంపర్కం జరిగి మనకుండే మొక్కలో ఉండే విపరీతం వల్ల ఆడపూత అనేది వస్తుంది. ఈ పూత వచ్చిన తర్వాత అది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. చాలా మంది రైతులు కూడా పూత రాలిపోతుంది మందు ఇవ్వండి అని చాలా మంది అంటారు, కానీ అది మొక్క ఎప్పుడు పూత రాలేదని రైతుకి మనం అడిగితే ఆటోమేటిక్ చెప్తారు. దానివల్ల ఇది ఈ అగ్రి గోల్డ్ కొట్టడం వల్ల ఆ పూత ఇంక్రీజ్ అవుతుంది సార్. పూత ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఈ దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్. ఇది చాలా వరకు మనకి చాలా మందికి అవగాహన లేదు, నాకు కూడా చాలా వరకు మన వరకు అవగాహన లేదు. ఈ అగ్రి నానోటెక్ ఎందుకు కంపెనీ తీసుకొచ్చిందంటే ఇది బయో పొటెన్షియల్ బయో గ్రోత్ ఎనేచర్, అంటే ఈ బయో ఎనేచర్ సార్. ఎందుకంటే ఈ ఎనేచర్ ఎప్పుడైతే మనం సాయిల్ కూడా ఇచ్చుకోవచ్చు. సాయిల్లో ఇవ్వటం వల్ల ఈ బయో ఎనేచర్ లోపల సాయిల్లో మిక్స్ అవడం వల్ల ఏమవుద్దంటే దీన్ని మొక్కకి ఉత్తేజపరుస్తుంది సార్. ఎందుకంటే మనం ఎప్పుడైతే చిన్నపిల్లలకు చూడండి, మనం ఏదైతే గ్రౌత్ రావడానికి హార్లిక్స్, బోర్న్విటా మనకు ప్రోడక్ట్లు ఎలా ఇస్తూ ఉంటామో గ్రౌత్ రావడానికి, మొక్కకు కూడా ఈ గ్రౌత్ రావడానికి గ్రౌత్ ఎనేచర్ అనమాట. ఈ ఎక్సలెంట్ గ్రౌతింగ్ సార్. ఇది మన స్ప్రేయింగ్లో కాకుండా సాయిల్లో కానీ వేసుకున్నట్టుంటే ప్రతి ఒక్క పంటకి, వాణిజ్య పంటలు కానీ యువతల వరి ప్యాడీకి ఇవ్వచ్చు, కానీ అంత అనౌన్స్మెంట్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ మొక్కజొన్న, తర్వాత వేరుశనగ, తర్వాత ఈ సన్ఫ్లవరు, నెక్స్ట్ వేరే వేరే పంటలు ఉన్నాయి సార్. దీనికి కూడా ఎప్పుడైతే మనకు సాయిల్ కండిషన్లో ఇస్తామో ఈ అగ్రి నానోటెక్, అప్పుడు చాలా వరకు గ్రౌత్ వచ్చి నెక్స్ట్ పూత దశ కానీ, తర్వాత ఈ తెగులు కూడా రానివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది సార్. ఇమ్యూనిటీ తీసుకొని మొక్కలో ఉండే తర్వాత పురుగు కానీ తెగులు కానీ రాకుండా చాలా ఎక్కువ నీట్గా కాపాడుతాం, మొక్కకి కాపాడుతూ ఈ వాతావరణంలో వచ్చే ఒడిదుడుకుల వల్ల, ఈ వాతావరణంలో వచ్చే ఫంగస్ కానీ ఏవైనా రాకుండా మొక్కకి కాపాడుకుంటా చాలా వరకు కూడా మనము దీన్ని చేయొచ్చు. నెక్స్ట్ అగ్రి ఆక్వాజెల్. ఈ అగ్రి ఆక్వాజెల్ ముందు నేను చెప్తాను సార్. ఇది అగ్రి నానోటెక్ ఎటువంటి రసాయనిక ఎరువులో కలిపితే చాలా వరకు డిశ్చార్జ్ అవుద్ది. మన గ్రాన్యూల్స్ చేసుకునేటప్పుడు మన దాంట్లో వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్లో పురుగు మందులో కానీ ఎటువంటిది మిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఏది ప్రొటెక్ట్ పౌడర్ కానీ
ఇప్పుడుండే నానోటెక్ కానీ అగ్రి గోల్డ్ కానీ ఇటు ఎటువంటిది కూడా పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ బయట రసాయన మందులకు మనం మిక్స్ చేసి స్ప్రే చేయకూడదు. ఒకవేళ మనది స్ప్రే చేయాలనుకుంటే ఒక అగ్రి మాస్, ఈ అగ్రి మాస్ ఒక్కటే. దీన్ని ఏ పురుగు మందు కానీ ఏ తెగులు మందులు కలపకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మొక్కకు తెగులు వచ్చింది కాబట్టి తెగులు మందులు మనం రిఫర్ చేయకూడదు. ఆల్రెడీ పురుగు మందు ఏదైనా పురుగు మందు కొట్టేటప్పుడు మనది అగ్రి మాస్ ఇచ్చి కలిపి కొట్టుకుంటే మనకి పూత దశ కానీ చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆక్వాజెల్ సార్, ఇది ఈ ఆక్వాజెల్ వచ్చేసి కొన్ని పంటల వరకు మనము అన్ని పంటలకి రిఫర్ చేయొచ్చు, కొన్ని డ్రిప్ సిస్టంలో మనం ఇవ్వచ్చు. ఎందుకంటే వాణిజ్య పంటలు బత్తాయి, మామిడి, తర్వాత ఆ, చాలా వరకు ఉన్నాయి వాణిజ్య పంటలోనే, దానిలో మనం ఆక్వాజెల్ డ్రిప్ సిస్టంలో ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఈ మన ఏరియాలో ఈ ప్యాడీ వచ్చేసరికి మనకి ఈ ఆఖరి దుక్కులో వేసినట్టుంటే దీంట్లో వాటర్ లెవెల్స్ అనేది 50% మనకి ఆల్రెడీ స్టోర్ చేసుకుంటూ, ఈ మొక్కకి ఎప్పుడైతే ఈ వాటర్ అందకుండా మొక్క దీనస్థితిలో ఉంటుందో ఆ టైంలో దీన్ని తేమను అందిస్తూ మొక్కను బతికిస్తూ చాలా వరకు సాయిల్ కండిషన్ చేంజ్ చేస్తూ, అంటే ఏవైతే మనం ఎరువులో ఈ మన ప్రోడక్ట్ చేస్తామో దీనివల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తేమ మొక్కకు అందించేటప్పుడు ప్రతిసారి కూడా ఈ భూమిలో ఉండే కణజాలం మనం వేసే లవణాలు అన్ని కూడా మొక్కకి అందిస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపయోగాలను సాయిల్ కండిషన్ చేంజ్ చేస్తూ మంచి రిజల్ట్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ ఆకువజల్లు ఇవ్వటం వల్ల మంచి, అంటే ఈ రోజు నేను చాలా వరకు యూజ్ చేసే ఉన్నాను, చాలా ప్రతి ప్రోడక్ట్ ప్రతి పంటలో కూడా యూజ్ చేసి ఉన్నాను. యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ కూడా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ప్రోడక్ట్ సార్, ఇది అగ్రి-82. ఈ అగ్రి-82 వచ్చి అంతకుముందు మనకి కెమికల్ కూడా ఉండేవి. అవి చాలా వరకు రైతులకు అవగాహన లేక కెమికల్, అది పెట్రోలియం ఎక్కువ యాడ్ చేయడం వల్ల దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. రావడం వల్ల కొంతవరకు కంపెనీస్ కూడా అవి డెవలప్మెంట్ చేయడం ఆగిపోన్నారు. ఇప్పుడు మనకి ఈ మన కంపెనీ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇది ఆర్గానిక్ పద్ధతిలో తీసుకొచ్చింది కాబట్టి దీంట్లో ఇబ్బంది లేక, దీంట్లో ఈ 82 ప్రతి మనము ప్రోడక్ట్లో ఎందుకు ఇవ్వాలంటే ఈ చాలా వరకు ఇప్పుడు ఆకుపైన ఇన్సెక్టిసైడ్ అంటే పేనుబంక, తర్వాత ఈ నల్లపేని, తెల్లపేని, ఎర్రపేని, తర్వాత ఈ పచ్చపేని అనేది ఆకు అడుగు భాగంలో అంటు పెట్టుకొని రసం పీలుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చడం వల్ల ఆకు పొరిబారడం లేదంటే ఎండిపోవడం చాలా వరకు ఉంటాయి. పైన చూస్తే ఏం మనకు కనిపించదు. ఈ కింద చూడడం వల్ల, కింద పట్టుకోవడం వల్ల, రసం తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా మనం పంట లాస్ అవడం జరుగుతుంది. మన పురుగు మందు కానీ తెగులు మందు కానీ ప్రతి ఒక్క పురుగు మందులో మనం 82 స్ప్రే చేయడం వల్ల ఇది పంటకి అడుగు భాగం కూడా కెమికల్ పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్పీడర్, వెడరు, యాక్టివేటర్, ఇది స్పీడ్గా మన పురుగు మందుని మొక్కకి అందిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే 100% రిజల్ట్, ఏదైతే మనం పురుగు మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తామో కొంతవరకు ఆవిరి అవుతూ ఉంటుంది, తర్వాత క్లైమేట్లో కలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కింద సాయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది స్ప్రే చేయడం వల్ల ఎక్కువ చాలా వరకు మొక్కకి అడుగు భాగాన్ని కానీ తర్వాత ఇమీడియట్గా మనకు రిలీఫ్ ఇవ్వడం కానీ 82 చాలా వరకు ఉంటాయి. ఈ 82 వాడడం వల్ల మొక్క పచ్చదనం కూడా ఉంటుంది. దాంట్లో ఈ ఆకులో కణాలలోకి వెళ్ళటం వల్ల ఏమవుద్దంటే మొక్క ఉత్తేజపరుస్తూ మొక్కకి ఏంటంటే దీంట్లో ఇమ్యూనిటీ కూడా తీసుకుంటుంది. ఈ మొక్కకి ఎప్పుడు కూడా ఈ 82 స్ప్రే చేయడం వల్ల దీనికి పైన వచ్చే ఈ పురుగులు కానీ తర్వాత పైన వచ్చి చాలా వరకు పురుగులు డిఫరెంట్ ఉన్నాయి. బిల్ల పురుగు కానీ ఎగిరే పురుగులు ఏవని కూడా ఆకుపై వచ్చేటప్పుడు ఆకుపై ఉండలేవండి. ఎందుకంటే దీంట్లో నూనె టైపుగా నూనెలా వస్తూ ఉంటుంది కాబట్టి దీని మీద ఎప్పుడైతే పురుగు అటాక్ అవుద్దో కిందకి జారిపోతూ ఉంటుంది. నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన పంట పైన ఆకుపైన వచ్చేటప్పుడు చిన్న చిన్న పురుగులు కూడా కింద పడిపోతాయి. ఎందుకంటే ఈ స్ప్రే చేయడం వల్ల అటువంటి లాభం కూడా ఉంది. ఎగిరే పురుగులు, రెక్క పురుగులు ఏమైనా దీని మీద ఉండవు. దీనివల్ల కూడా చాలా వరకు మంచి రిజల్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పంటలో ప్రతి ఒక్క రసాయనిక ఎరువుల్లో కానీ మన ఆర్గానిక్ ఎరువులో కానీ కలిపేసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకునే రీతిలో చాలా మంచి ప్రోడక్ట్స్ అనేవి నేను తీసుకునేవి ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. చాలా వరకు నేను అనుకుంటున్నాను నాలో తెలిసినంత వరకు కొంతవరకు నాలెడ్జ్ ఇస్తూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ప్రోడక్ట్ సార్ ఇది. ప్రసాద్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డెమో
డెమో చేస్తాను సార్. ఇప్పుడు స్క్రీన్ అవుట్ చేస్తాను. ఓకే సార్. సార్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనకి చాలా వరకు సార్ ఇది మనకి డెమో చాలా వరకు మనకి ఈ రసాయనిక ఎరువుల్లో సార్ పొలంలో ఉండే సార్ వీడియో ఆన్ చేసుకోండి సార్. చేస్తా. ఈ పొలంలో చాలా వరకు ఎర్రలు అంటాం మనము. ఈ ఎర్రలు ఎక్కువ సాయిల్లో ఉంటేనే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇది లేకపోవడం వల్ల చాలా వరకు ఈ ఎర్రలు ఎందుకు ఉండాలి సాయిల్లో? ఈ సాయిల్లో ఉండి కిందకి పైకి 3 అడుగుల వరకు జర్నీ చేస్తాయి సార్ అవి. ఇవి పైనే ఉండవు. కింద అంటే మన సాయిల్లో కిందకి పైకి 3 అడుగుల వరకు జర్నీ చేస్తూ ఉంటాయి రోజు. రోజు జర్నీ చేయడం వల్ల ఆ ఉండే మల విసర్జన చేయడం వల్ల ఈ భూమిని లూజ్ చేయడం వల్ల ఈ మనకి ఈ క్రాప్ హీల్డింగ్ అనేది చాలా వరకు వస్తాయి. ఇప్పుడు దానికి ఎలా రూపంలో చూపిస్తాను సార్. ఇది ఒక 2 డేస్ తర్వాత ఈ పంటలో చాలా వరకు సార్ నేను యూరియా తీసుకోవడం జరిగింది ఒక 2 కొద్దిగా. నెక్స్ట్ మనకి ఈ అగ్రి గ్రాన్యూల్స్ సార్ ఇది. అగ్రి గ్రాన్యూల్స్ లో కొద్దిగా మనం తీసుకోవడం జరుగుతుంది. రామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షేర్ ఆఫ్ చేసుకోండి సార్. స్క్రీన్ షేర్ సెంటర్ లో స్క్రీన్ షేర్ అని ఉంటుంది, అది ఆఫ్ చేసేయండి. తర్వాత మీరు వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్. సూపర్ సార్. ఇప్పుడు ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఇంకోసారి 2 తీసుకోవడం జరిగింది. ఒకటి యూరియా. యూరియా ఎక్కువ మనకి చాలా వరకు కూడా పంటలు ఎక్కువ యూరియా వాడుతూ ఉంటారు రైతులు. ఈ యూరియా వాడటం వల్ల మనకుండే లోపలుండే థీములు చూడండి సార్, చాలా వరకు కరెక్ట్ చేసిన అనేది. ఈ థీములు ఏంటంటే చూడండి సార్, ఈ భూమిలో చూడండి మన్ను తీసుకున్నాను. ఈ మట్టి పైన లేవు చూడండి సార్. ఆల్రెడీ నేను పైన వేసి ఉన్నాను, కానీ మట్టి పైన లేవు. ఎందుకంటే ఆల్రెడీ మట్టి కిందకి ఎప్పుడు కూడా ఆ పైన తిరగవు సార్. అవి ఎక్కువ చూడండి సార్, ఎక్కువ భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి సార్, కొన్ని తీసుకున్నాను. ఇందులోన ఒక 2 యూరియాలో వేసి ఉన్నాను. చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి. ఎందుకు మనకు రసాయన ఎరువులు వాడితే ప్రాబ్లం అనేది చూడండి సార్. ఆల్రెడీ 1 సెకండ్స్లో ఆల్రెడీ అవి ఆ రసాయనిక ఎరువు వల్ల చాలా వరకు చూడండి కొట్టుకొని ఆల్రెడీ ఉండిపోయినాయి. తర్వాత మన అగ్రి గ్రాన్యూల్స్లో చూడండి, ఆల్రెడీ అగ్రి గ్రాన్యూల్స్లో ఉన్నాయి. అవి ఎటువంటి కోడుని ఏం చేయకుండా ఆల్రెడీ వాటి పని వాళ్ళు చేస్తూ ఉన్నాయి. చూడండి ఆల్రెడీ వైట్ అయిపోయి చెడిపోయినాయి. ఆల్రెడీ చూడండి ఆల్రెడీ ముడుచుకుపోయినాయి. చూడండి సార్, ఆల్రెడీ చనిపోయే పరిస్థితులు వచ్చున్నాయి. చాలా వరకు కూడా ఈ యూరియా వేయటం వల్ల చూడండి ఆల్రెడీ చూడండి చాలా కొద్ది నీట్గా యూరియా కరిగిపోయింది.
కొద్ది ఆ వేయటం వల్ల వెంటనే కరిగిపోయింది చూడండి సార్ యూరియా. కరిగిపోయి ఆ తీములు ఆ విధంగా చనిపోతూ ఉంటాయి. చాలా వరకు మనము రైతుకి డెమో విధంగా చూపించవచ్చు. కానీ చూపించడం వల్ల మనం ఈ తీములని వెతుక్కొని వెళ్ళటం కానీ, తర్వాత ఈ చాలా చాలా రైతులు కూడా చాలా మందికి కూడా తెలియదు. ఇది చూపించడం వల్ల మంచిదే, కానీ అంత మనం పెర్ఫెక్ట్ గా తీసుకెళ్లి ఈ యూరియా తీసుకెళ్లి చెప్పడం కూడా కొద్దిగా కండిషన్ క్రిటికల్ గా ఉన్నాయి. అవకాశం దగ్గర మనం చూపించవచ్చు. చూడండి సార్, మన అగ్రి గ్రాన్యూల్స్ ఇందులో ఇన్ని తీములు వేసినా కూడా ఇంకా బతికే ఉన్నాయి చాలా వరకు. చూడండి సార్, చాలా గ్రేట్ సార్ ఇది మనకి. ఎందుకంటే మీకు తక్కువ పెర్సెంట్ ఉండడం వల్ల ఇటువంటిది చాలా వరకు చాలా బాగుంటుంది. అది ఎక్కువ పెర్సెంట్ ఉండడం వల్ల కూడా దీంట్లో వానపాములను చూడండి ఆల్రెడీ కదులుతా ఉన్నాయి. దీనివల్ల ఏమి ఉండదు. ఆల్రెడీ యూరియాలో ఉండి కూడా చనిపోయినాయి. ఆల్రెడీ చూడండి చాలా చనిపోయి దీనస్థితిలో ఉన్నాయి. అంటే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వానపాము చూడండి వైట్ వచ్చేసింది. వైట్ రావడం వల్ల చనిపోయే రీతిలో ఉంటాయి. ఇది అగ్రి గ్రాన్యూల్స్ చేయడం వల్ల చూడండి ఆల్రెడీ దీంట్లో. అందుకు మన అగ్రి గ్రాన్యూల్స్ మనం చాలా వరకు పొలం కంటే రిఫర్ చేసినట్టుంటే చాలా వరకు మనము మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. వానపాములు అనేది పైకి కిందకి జర్నీ 3 అడుగులు జర్నీ చేయడం వల్ల భూమిలో ఉండే లవణాలు కూడా మంచిగా మనం మొక్కకి అందించే పరిస్థితిలో ఉంటది. ఇది మనం డెమో చేసి చూపించవచ్చు సార్. ఇది ఒక డెమో చూపించున్నాను. నెక్స్ట్ రెండో డెమో అగ్రి 82 సార్. ఇది మనం చాలా మంది, నేను కూడా ఫస్ట్ లో ఒక చిన్న తప్పు చేసి ఉన్నాను. ఇప్పుడు నేను దాన్ని కరెక్షన్ చేసుకున్నాను. మనము చాలా వరకు వాటర్లో మనం ముంచి ఒక గ్లాసులో 2 గ్లాసులో వాటర్ తీసుకొని దాన్ని ఒక దాంట్లో 82 వేసేవాళ్ళము, ఇంకో దాంట్లో 82 వేయకుండా మనము ఆకు ముంచి చూపించేవాళ్ళం. ఈ చాలా మంది రైతులకు కూడా ఇది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, చాలా మంది నాకు చెప్పున్నారు కూడా. అలా చేయకుండా ఇక్కడ కొద్దిగా వాటర్ చుక్క మనం తీసుకున్నట్టుంటే చాలా వరకు మంచి రిజల్ట్ చూపించవచ్చు సార్ ఇది. ఎందుకంటే వాటర్ చూడండి, ఒక చుక్క ఒక ఆకు పైన వేసుకున్నాను, ఇంకో చుక్క ఇంకొక ఆకు పైన వేయాలి. ఈ 2 చుక్కలు వేసి మన అగ్రి 82 వచ్చి అక్కడ చుక్క వేసినట్టుంటే దానికి మంచి మనము రిజల్ట్ చూపించవచ్చు. ఇంకా చూడండి సార్, ఇది అలాగా స్ప్రెడ్ అవుతా ఉంది. దీన్ని ఏంటంటే వాటర్ లెవెల్ కూడా ఒకటి స్ప్రెడ్ వాటి మీద ఒక్క చుక్కేసినట్టుంటే మొత్తం ఆకు మొత్తం స్ప్రెడ్ అవచ్చు సార్. ఇది ఏంటంటే చూడండి, ఎక్కడ ఉన్న వాటర్ అక్కడే ఉంటుంది. ఇలాగ చెప్పడం వల్ల కూడా మనకు రైతుకి ఏంటంటే చూపించడానికి చాలా నీట్ గా చూపించవచ్చు. అదే మనం వాటర్లో నుంచి తీసినట్టుంటే ఈ వాటర్ కూడా మొత్తం ఆకు మొత్తం తడిసినట్టు ఉంటుంది. మనం 82 వేసిన కూడా తడిసినట్టే ఉంటుంది. ఇలా చూపించడం వల్ల కొద్దిగా రైతుకి అర్థం కాకుండా మనకి ప్రోడక్ట్ వాడకపోవడం కూడా జరుగుతుంది. ఇలా ఆకు మీద ఇలా చూపించడం వల్ల చూడండి సార్, డ్రై అయిపోయింది ఆల్రెడీ. ఈ డ్రై అయిపోవడం వల్ల మనకు వచ్చే కెమికల్ కూడా ఎక్కువ మనము స్ప్రే చేయడం వల్ల డ్రై అయిపోతూ ఉంటుంది. దీని మీద ఆకుపడిన వాటర్ ఏంటంటే అలాగే ఉంటుంది. అలా ఉండడం వల్ల కిందకి జారిపోవడం కానీ లేకపోతే పోవడం కానీ జరుగుతుంది. చూడండి సార్, ఎక్కడ వేసిన వాటర్ అక్కడే ఉంది. ఇలాగ మనం రైతుకి సజెషన్ చేసినట్టుంటే చాలా వరకు మంచి రిజల్ట్ వస్తుంది సార్. ఈ 2 డెమోలు చేయాలి అనుకున్నాను, చేసినాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ వినోద్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్. రామ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ నుండి అలాగే మన ప్రొడక్ట్స్ వరకు వచ్చున్నారు. ఆ సర్టిఫికేషన్ కానీ సింబల్స్ కానీ వాటి నుంచి చాలా క్లియర్ గా మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ అందరిని కూడా అందరికి షేర్ చేసి చాలా మందికి అవగాహన కల్పించున్నారు. ఎక్సలెంట్. నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ విత్ డెమోస్. ఎందుకు డెమోస్ అనే కాన్సెప్ట్ నేను పెట్టానంటే మనము చేయాలి, మనతో పాటు ఈ రోజు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ కల్పించడానికి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ విత్ డెమో అనే కాన్సెప్ట్
కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో మీ వరకు మీరు చాలా చక్కగా చేస్తున్నారు. ఇదే విధంగా మీరు ఏదైతే స్టార్ కారు అనుకుంటున్నారో 1,00,000+ అనుకుంటున్నారో ఈ 2025లో అవన్నీ కూడా మీరు అద్భుతాలు సృష్టించాలి. చాలా త్వరలో మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ 2 కూడా నేను ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. అంటే మీ అంటే మామూలు వీడియోస్ అంటే గట్రా మనం చాలా వరకు చూస్తున్నాం. చాలా అమేజింగ్ అండి, చాలా చాలా అమేజింగ్ ఉంది. అంటే గ్రాన్యూల్స్ పవర్ ఏంటనేది ఈ విధంగా ఉంటుంది. డియర్ లీడర్స్ చూడండి, ఇప్పుడు ఎగ్రీ సీజన్ స్టార్ట్ అవుతుంది. చాలా ధైర్యంగా చక్కగా మీరు వెళ్ళి చెప్పొచ్చు. మీరు చక్కగా వెళ్ళి చెప్పడం కోసం ఈ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా తెప్పించడం జరుగుతుంది. చూడండి ఆ ఎర్రలు ఎలాగైపోయాయి, అంటే రక్తం కూడా వచ్చేసాయి. ఆ యూరియా రంగు కూడా మారిపోయింది అనమాట. దీని యొక్క బ్లడ్ అనేది దానికి వచ్చేసింది బయటికి. సో థ్యాంక్ యూ రామ్ గారు, ఆల్ ది బెస్ట్ సార్. మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అండర్లో ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ కి మీరు రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళు కూడా తీసుకువెళ్తూ మీరు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ లీడర్స్, ఇంకో విషయం, ఈ 15వ తారీఖున మనందరం కూడా కలిసి ఒక మంచి అద్భుతమైన వన్ డే వర్క్ షాప్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీం ని కూర్చోబెట్టి మీరు అద్భుతాలు సృష్టించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం మంచిగా ఎర్న్ చేయాలని, ఏది చేయాలని సరే మన యొక్క రా మెటీరియల్ ఏంటంటే ముడి సరుకు పీపుల్. సో ఆ పీపుల్ ఎంతమంది తీసుకుంటూ వస్తామో దాన్ని బట్టి మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా యాజ్ ఎర్లీ as పాసిబుల్ మన కమిట్మెంట్ లీడర్ గా అనిపించుకోవడానికి 300 PV యాజ్ ఎర్లీ as పాసిబుల్ ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ రామ గారు, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్ సూర్య సార్ మీరు మాట్లాడండి. సెషన్ అనేది రికార్డులో ఉంది. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్. వినోద్ గారు గుడ్ మార్నింగ్ సార్. రాము సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. అగ్రికల్చర్కి సంబంధించి వెస్టేజ్ ప్రొడక్ట్స్ పైన అయితే మాకు అవగాహన ఉంది, బట్ బయట ప్రొడక్ట్ల పైన అవగాహన లేదు. బట్ వాటి గురించి కూడా మనం రైతుల దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్లు మాకు చూపించి ఇది వాడొచ్చా, ఇది దేనికి వాడొచ్చా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు అనమాట. కొంతమందికి అయితే ఐడియా ఉంటుంది మీలాంటి వాళ్ళకి, కొంతమందికి ఐడియా ఉండదు. మాకు తెలియదని చెప్పేస్తాము. అలా చెప్పే కంటే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఆ ప్రొడక్ట్ కోసం మనం కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే రైతు మనల్ని నమ్ముతాడు. ఫస్ట్ వీడికి అగ్రికల్చర్లో నాలెడ్జ్ ఉంది అని నమ్ముతాడు అనమాట ఫస్ట్. సో దానికి సంబంధించి మీరు చెప్పిన సింబల్స్ సంబంధించిన ప్రోడక్ట్కి సంబంధించింది కొంచెం నేనైతే నేర్చుకున్నాను. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే పురుగు మందులో ఏది మిక్స్ చేసి వాడచ్చు, ఏది మిక్స్ చేయకుండా వాడాలి, మాస్ అయితే వాడుకోవచ్చు అని చెప్పారు. దాంతోపాటు మీరు 2 డెమోస్ చేశారు. అవి ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ చూడడం తెప్పించి లైవ్లో అయితే నేను ఇప్పుడు చేయలేదు, చూడలేదు. చేద్దాం అనుకున్నాను, కానీ ఆ ఎర్రలు నాకు ఎక్కడ దొరకక నేను చేయలేకపోయాను. బట్ ఈరోజు చాలా అద్భుతంగా మీరు చూపించారు అందరికీ కూడా. ఇలాంటి సెషన్ మీరు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్లో ఇవ్వగలిగితే మాత్రం భలే ఉంటుంది సార్. అదే డెమోస్ కానీ మీరు అక్కడ చేయగలిగితే చాలా మందికి ఐ ఓపెన్ అవుతుంది. మంచి ఇంటెలిజిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందరికీ కూడా, చాలా హెల్ప్ అయింది అందరికీ. ఇలాంటి సెషన్స్, ఇలాంటి డెమోస్ చేయడం వల్ల ఏంటంటే ప్రొడక్ట్ పైన 100% నమ్మకం కలిగి మనం రైతులకి బలంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో అప్పుడే మనం బలంగా చెప్పగలము. సచ్ బ్యూటిఫుల్ సెషన్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఫీడ్బ్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చంద్ర సార్. సార్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మరి మీకు ఈ యొక్క వ్యవసాయ దీని గురించి చెప్పాలంటే వెనతో పెట్టిన విద్య లాంటిదండి. బాగా మీరు చెప్పగలరు. దాని మీద వ్యవసాయం గురించి అంటే మీకు చెప్పనవసరం లేదు. ఆ ప్రొడక్ట్ గురించి కానీ ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా యూజ్ చేయాలి అనేది బాగా మీరు చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్. మరి ఇలాగే మీరు ఈ విధంగా కొనసాగాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరు కమిట్మెంట్ లీడర్ సార్. మీరు అనుకున్నది సాధించాలి అనేది, తర్వాత వ్యవసాయం అనేది చేస్తూ యువకునం అలాగే 3 గంటలు లేస్తూ
మరి ఉదయం 5 గంటలకి జూమ్కి అటెండ్ అవుతూ, అలాగే 6 గంటలకి నాకు ఫోన్ చేసి, సార్ ఎక్కడికి వెళ్తాము ఈరోజు, ఇటు వెళ్తాము ఏంటి సార్, మేము పని ఉంది ఇలాగ వెళ్దామా అని ఉదయాన్నే ఫోన్ చేసిన వ్యక్తులు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. మరి మీరు అనుకున్న గోల్ అతి తొందరలో పూర్తి చేస్తారనేసి నేను భగవంతుని కోరుకుంటాను సార్. అలాగే మరి నా యొక్క ఇది కూడాను, ఈ యొక్క సక్సెస్ లీడర్స్ ఎంతమంది అయితే ప్రతిరోజు దీంట్లో వర్క్ చేస్తారో, వెస్టేజ్ నమ్ముకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ప్రతిరోజు వర్క్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఏమనుకుంటారో, గోల్ ఏదైతే పెట్టుకుంటారో అది అతి త్వరలో పూర్తి అవ్వాలని కోరుకుంటూ, నేను ఈ మంత్ డైమండ్ పూర్తి చేయాలనుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. విషయాలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి అప్లైన్ నాకు సపోర్ట్ ఉంటే ఏదైనా సాధిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కాల్ మన గ్రేట్ మెంటర్ సాయి సార్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ రామ్ గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. అంటే మీకు ఆల్రెడీ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కనుక చాలా బాగా అనేది చెప్పడం అనేది జరిగింది. అంటే దేనికోసం అంటే ఏదైతే గ్రాన్యుల్స్ అంటే మేమంతా కూడా మనకు యాప్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది అండ్ యూట్యూబ్లో ఏదైతే ఉంటుందో దాని కొరకు మాత్రమే చదివేసి లేదంటే అది విన్నాక మేము చెప్తాం. బట్ ఏంటంటే మీరు దాన్ని కొత్తగా ఏ రకంగా ఉపయోగించవచ్చు, సో దాన్ని మళ్ళీ వాటర్లో వేసి స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు అనేసి నాకు ఒకసారి చెప్పారు. నెక్స్ట్ అల్ట్రా స్వాప్ తోటి కూడాను మన యొక్క పురుగు మందు గట్ట ఏదైతే ఉంటే దాంట్లో కూడాను చేయొచ్చు అనేసి మీరు ఒకసారి చెప్పారు. అంటే ఒక ప్రోడక్ట్ ని ఏ రకంగా ఒక్క రకంగానే వాడాలి అనేది ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెళ్తుంటాం. బట్ మీరు ఏంటంటే కొత్తగా డిఫరెంట్ గా కూడాను చెప్పడం అనేది జరుగుతుంది. సో మీ యొక్క సెషన్స్ లో అదే మాకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇలాంటి మంచి సెషన్స్ అనేది ఇంకా ముందు మా అందరికి కూడా మంచి సెషన్స్ అనేది ఇస్తారని మనసుతో కోరుకుంటున్నా. అండ్ మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలి. దానికి మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సెషన్ మేము అందరూ కూడా ఇచ్చాను. మీ డ్రీమ్స్ త్వరగా ఫుల్ఫిల్ అవ్వాల్సి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్ మెంటర్ సార్ మీరు. మీ ఫీడ్బ్యాక్ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది సార్. ఇప్పుడు కూడా ఉంది, దాన్ని అనుగుణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.